అశురెడ్డి అమ్మాయి అసలు 100% తప్పే లేదు. తప్పలేదు, అందరు అంటున్నారు. ఓడాడు చెప్పు తీసుకొని కొడతా, ఓడినా నాకు అక్కడ తీసుకురా. ఏం తప్పు ఉంది? ఏం చేసినా తప్పు ఉంది అమ్మాయి? వాడిని మొత్తం యూజ్ చేసుకుని ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను ప్రేమ అని మోసం చేసి ఏంటి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయికి నచ్చలేదు, నాకు వద్దు అని చెప్పింది, మంచిగా చెప్పింది. వన్ చంపే డ్రమ్ములను, కుక్కర్లను, మిక్సీలను, లేకపోతే మూటగట్టి ఫ్రిడ్జ్లను పెట్టలే కదా. నచ్చలేదు, వద్దు, నీ పైసలు నీకు ఇస్తానది. ఇప్పుడు నేను ఏదైనా ఓపెన్ చెప్తున్నా, వానికి కావాల్సింది తీసుకుండు, దీనికి కావాల్సింది ఇది తీసుకుంది. మరి ఇప్పుడు వానికి కావాల్సింది తీసుకుండు కదా, ఇప్పుడు అది పైసలు ఇస్తుంది. మరి దానికి ఇచ్చేది ఇస్తాడా వీడు? ఇస్తాడా? ఇయ్యగలుగుతాడా? సిగ్గుశరం లేకుండా బయటకు వచ్చి కేసు పెట్టిన చెత్తం ఉండకూడక నీకు పెళ్ళం ఉంది, అది సరిపోలేదా మరి నీకు? డైవర్స్ అన్న మ్యారేడ్ పెళ్లి చేసుకుంటా 2019 2018 నుంచి చూస్తున్నావు. అరే ముందు ముందే పైసలు అడుగుతుంది, ఉంటుందా ఊడుతుందా అని తెలియదా? 20 లక్షలు 30 లక్షలు 10 లక్షలు పంపించును. అప్పుడు సంకనాకనిక పోయినాను. అప్పుడు వాళ్ళ అయ్యే గుర్తు రాలేదా? ఇవాళ గుర్తు వచ్చిందా? మళ్ళీ కేసు పెట్టింది వీడు కూడా కాదు, వాళ్ళ అయ్యే పెట్టిండు. అయిపోతుంది అనుకున్నాడు ఏమో మళ్ళీ అవన్నీ. ఇంట్లో అమ్మనైనా పట్టడం అన్నం పెట్టాడు కానీ ఇక ఉంచుకున్న వాళ్ళకి ఇట్లనే పెట్టి సావురు మీ కర్మ మీరు సావు. ఏమనంటే గవర్నమెంట్ లాగుతారు, గవర్నమెంట్ ఇట్లో దాంట్లో లాగితే చెప్పులు తీసుకొని కూడా బుద్ధి అవుతుంది నాకు. వాళ్ళు ఏం చేస్తారు? గవర్నమెంట్ ఎందుకు చేస్తారన్న? ఇప్పుడు ఈ మంగ్లీ విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఆయనకు చెప్పించిరా? లేదు, ఆయనకు సంబంధమే లేదు. ఇలా పోనీ ఆయన హస్తం ఉందానికి కూడా లేదు. ఆయన ఎత్తుకొని దింపలేనంత బరువు ఆయనకు ఉంది. పోనీ కేసీఆర్ ఆయనకి ఏమని చెప్పిరా అంటే ఆయన ఫామ్ హౌస్ లకి వెళ్ళి వాడిని, ఆయన బాధ ఆయనకే ఉంది. ఎవరికి చెప్పించారు ఇప్పుడు వీళ్ళు? కనీసం వాళ్ళ ఊరు ఎమ్మెల్యే కూడా తెలియదా? ఊళ్ళో సర్పంచ్ తెలిస్తే బాగుండు కదా, ఎమ్మెల్యే దాకా పోయినాం కానీ ఊళ్ళో సర్పంచ్ తెలిస్తే బాగుండు కదా. ఇప్పుడు ఇది కూడా అశురెడ్డి పోనీ ఈదాన్ని ఏమంటని చెప్పి వాళ్ళిద్దరు తీసుకురు. వాళ్ళు ఓయోలకు పోయినప్పుడు చెప్పిరా, ఓటర్లకు పోయినప్పుడు చెప్పిరా, లేకపోతే వాళ్ళకి పైసలు ఇస్తున్నప్పుడు ఏ మీడియా ఛానల్కి చెప్పిండు? చెప్పిరా? ఎవరు చెప్పలేదు. ఇవాళ వచ్చి నాకు అన్యాయం జరిగింది, అన్యాయం జరిగింది, అన్యాయమే జరుగుతుంది. పైసలు వచ్చినప్పుడు అన్యాయం జరగకపోతే న్యాయం జరుగుతుందా? అంతేగా. తిరిగిన రోజులు తిరుగుతారు, చేసుకున్న రోజులు చేసుకుంటారు. మళ్ళీ పైసలు కావాలంటే ఎందుకు కావాలి? దేనికి పైసలు ఇవ్వద్దని ఆమె నెమ్మది దొరుకుతలేదు నాకు. కానీ రూపాయి ఇయ్యని నేను ఎందుకు ఇవ్వాలి? ఏం అవసరానికి ఇవ్వాలి? ఏం అన్యాయం జరిగిందని ఇవ్వాలి వానికి? చిన్న పిల్లగాడ పాలు తిట్టుండా? యూట్యూబ్ ఉంది, ఇన్స్టా ఉంది, ఫేస్బుక్ ఉంది, ప్రతి ఒక్క దాంట్లో జరుగుతున్నాయి. మరి ఎవరి సంకనాక వీడి ఇంటి వాళ్ళ నుంచి ఎవరి దగ్గర సంకనాకలేదు కదా, ఇంకా జాబ్ చేసిండంట. జాబ్ చేసిన ఎంత మైండ్ ఉండాలి? నాకు అన్యాయం జరిగింది, నా పైసలు నాకు కావాలంటే అది 100% ఇవ్వద్దని చెప్తాను. ఇవ్వద్దు, ఇవ్వాల్సిన అవసరమే లేదు. ముందు ముందు ఏలేసిండు వాడు అంతే దానికి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంది, ముందు పైసలు పెట్టింది అనుకో, మళ్ళీ పైసలు ఇది రాబట్టవచ్చు. పెళ్లి అని ఒక పేరుతోటి పెళ్లి చేసుకున్నాం అనుకో ఉంటది. మళ్ళీ పైసలు నాకు పెడతాను, అది తెలియకలేదు. మంచి పని చేసింది, మంచి పని. రూపాయి ఇయ్యద్దు, ఇస్తాను చెప్తుంది. మొత్తం నాకు ఒకటేసారి కావాలంటే మొత్తం ఒకటేసారి మొత్తం బ్యాగులు తీసుకొని ముందర పెట్టింది అన్ని కోట్లు. నీ కాడ ఎట్లున్నాయి దాని కాడ అట్లనే ఇస్తుంది, అట్లనే తీసుకో. ఎక్కువ మాట్లాడితే ఆయనతో కూడా ఇయ్యదు. ఇప్పుడు దాని పరువు తీసినావు, పైసలు ఎందుకు నీకు? పరువు తీసినావు. ఈ మంగళలో దాన్ని అయితే చెప్పు తీసుకుని కొట్టినా పాపం లేదు, దాని పరువు తీసినావు. ఇప్పుడు అది ఆడపిల్ల కాబట్టి బయటికి ఏం చెప్తలేదు, దాన్ని వాడుకున్న సంగతి చెప్తే నీ పరిస్థితి ఎట్లుంటది? ఎడ తీసుకోవేసారు నిన్ను? జైలు నుంచి వెళ్తావాను? నీకు అసలు వీసా వస్తుందా? మళ్ళా నీ అయ్యని తీసుకువేస్తారు, నిన్ను తీసుకువేస్తారు. మంచిది కాబట్టి పరువు పోతుంది, అవసరం లేదని మంచి నిజాయితీగా పైసలు ఇస్తాను. సచ్చినోసం వచ్చినంత ఎంతో అంత తీసుకొని నోరు మూసుకొని పోవాలి అంతే. కానీ నన్ను ఆగం చేసింది అంటే నీ పోయి నువ్వు తీసుకొని నువ్వు చచ్చింది దానికి గాపిల్లని ఎందుకు బదనాం చేసాడు? కరెక్ట్ కాదు కదా. ఆశపడ్డాడు, సరిపోని పెట్టుకుండు, నీ కర్మ నువ్వు అనుభవించు. అన్యంగా ఇప్పుడు ఆడవాళ్ళందరూ తప్పు చేస్తున్నారు అన్నట్టు కాదు, మంచోళ్ళు ఉన్నారు, ఇలా చేస్తున్నారు, జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు సెలబ్రిటీ కాబట్టి ఇలా బయటికి లాగినావు, నువ్వు సెలబ్రిటీ అనే లాగినావు, దాని భవిష్యత్తు మీద నువ్వు భంగం చేద్దామని లాగినావు. అదేం ఖరాబ్ కాదు. ఎందుకు జెన్యూన్ ఉందంటే నీ పైసలు నీకు ఇస్తాను జెన్యూన్ గా చెప్పింది, నువ్వే పంపిస్తేవి జెన్యూన్ గా చెప్పింది, అయిపోయింది. ఇంకా నీకేం కావాలి? అంతకంటే మంచిగా అదే నలుగురిలో కూర్చొని మాట్లాడితే అయిపో కదా.